మనం ప్రతి జీవి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మరి పక్షుల నుంచి ఏం నేర్చుకుందాం? పక్షులు రాత్రిపూట తినవు, రాత్రిపూట తిరగవు. మనలాగా తెల్లవార్లు తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవు. పక్షులు తమ పిల్లలకు సరిగ్గా సమయానికి తగ్గట్టు అన్నీ నేర్పిస్తాయి. స్వయంగా ఎగరటం, స్వయంగా ఆహారాన్ని సేకరించుకోవడం సకాలంలో నేర్పిస్తాయి. పక్షులు ఎక్కువగా తినవు. మీరు ఎంత ధాన్యం వేయండి, కొంచెం మాత్రమే తిని ఎగిరిపోతాయి తప్ప తమతో ఏమీ తీసుకెళ్ళవు. మనలాగా ఆహారాన్ని అస్సలు వృధా చెయ్యవు. పక్షులు రాత్రి తొందరగా నిద్రపోతాయి, ఉదయం సూర్యోదయం కంటే ముందే లేస్తాయి. ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా నిద్రలేసి తమ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాయి. సంతోషంగా రోజంతా గడుపుతాయి. కానీ మనం ఎప్పుడు పడుకుంటున్నామో, ఎప్పుడు లేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. పక్షులు ఎప్పుడూ తమ ఆహారాన్ని మార్చవు. ఎప్పుడూ ఒకే రకమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. కానీ మనం కొన్ని రోజులు ఒకటి, కొన్ని రోజులు ఒకటి, కొన్ని రోజులు ఒకటి, రోజుకొకటి మారుస్తూ ఉంటాం, అనారోగ్యం పాలవుతూ ఉంటాం. పక్షులు తమ జీవిత భాగస్వామిని చాలా చక్కగా ఎన్నుకుంటాయి. స్వయంవరం రూపంలో మాత్రమే తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటాయి. పక్షులు తమ శరీరంతో నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. రాత్రి తప్ప మరెప్పుడూ విశ్రాంతి తీసుకోవు. కానీ మనం శారీరక శ్రమను తగ్గించి సోమరిపోతులుగా మారిపోతున్నాం. పక్షులు కాస్త అనారోగ్యంగా అనిపించినప్పుడు తినడం ఆపేస్తాయి. ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే అవి తింటాయి. కానీ మనం రేయి పగలు ఎప్పుడు పడితే అప్పుడు తిండి తిండి తిండి. అందుకే మనకి ఊబకాయాలు. పక్షులు తమ పిల్లలకు పుష్కలమైన ప్రేమను ఇస్తాయి. వాటితో ఆడుతూ పాడుతూ గడుపుతూనే ఉంటాయి. కానీ మనం మన పిల్లలకు ప్రేమను పంచం, వాళ్ళతో ఉండం, వాళ్ళతో ఆడుకోం. కేవలం మొబైల్ ఫోన్లకు బానిసలు చేస్తూ ఉన్నాం. పక్షులు నిరంతరం పనిచేస్తూ శారీరక శ్రమను కలిగించడం ద్వారా వ్యాధులకు చాలా దూరంగా ఉంటున్నాయి. కానీ ఈ మనుషులు చెమట చుక్కకు దూరమైపోయి అలసట అన్నది తెలియని విశ్రాంత జీవులుగా మారి రోగాలకు నిలయాలుగా మారిపోతున్నారు. పక్షులు ప్రకృతిలోంచి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి. అంతే తప్ప ప్రకృతిని నాశనం చేయవు. కానీ ఈ మనుషులు తమకు అవసరం లేకపోయినా ప్రకృతిని సర్వనాశనం చేస్తూ మానవాళి మనుగడకే విఘాతం కల్పిస్తున్నారు. పక్షులు తమ ఇంటిని పర్యావరణ అనుకూలంగా తయారు చేసుకుంటాయి. కానీ ఈ మనుషులు డాంబికాల కోసం డాబాలను నిర్మించుకొని ఈ భూమిని మొత్తాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చేస్తున్నారు. పక్షులు ఒకే ఒక్క భాష మాట్లాడతాయి. తమ మాతృభాష తప్ప ఏ ఇతర భాషలలో మాట్లాడవు. కానీ ఈ మనుషులు మాతృభాషను మాట్లాడడం అవమానంగా భావించి పరాయి భాష పట్ల మోజు పెంచుకుంటారు. మిత్రమా, ఇది చాలా బోధనాత్మకంగా ఉంది కదా. మనం కూడా వీటి నుంచి కొన్ని నేర్చుకుంటే జీవితం సాఫీగా, ఆనందంగా, విజయవంతంగా ఉంటుంది. మీరు ప్రయత్నించి చూడండి, జీవితాన్ని ఆనందంగా ఉంచుకోండి.